ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో కుంభమేళా సందడి నెలకొంది. ఈ మహాఘట్టం ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలువురు సాధు పుంగవులు, అఘోరాలు, నాగ సాధువులు పెద్ద సంఖ్యలో ప్రయాగ్రాజ్ కు చేరుకుంటున్నారు. అయితే వీరిలో కొందరి వేషధారణ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాంటి వారిలో ఒకరే అమర్జిత్ దాన్వాలే బాబా. ఆ స్వామిని ప్రజలు ఆసక్తిగా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. యూపీలోని సోన్భద్ర జిల్లాకు చెందిన అమర్జిత్ బాబా తన తలపై ధాన్యం, గోధుమలు, మినుములు, బార్లీ వంటి పంటలను పండిస్తూ అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. గత 5 ఏళ్లుగా అమర్జిత్ బాబా పర్యావరణ పరిరక్షణపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు. తాను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రపంచంలోనే శాంతిని పెంపొందించడానికి, పచ్చదనం ప్రాముఖ్యత తెలియజేయటానికి ఒక మార్గమని ఆయన అంటారు. చెట్లను నరికివేయటం కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుంది. అందుకే తన తలపై పంటలను పండిస్తూ అందరికీ పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నట్లు చెబుతారు ఆయన. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పచ్చదనాన్ని పెంచి పోషించేలా ప్రోత్సహిస్తానని, తన తలపై ఉన్న పంటలకు క్రమం తప్పకుండా నీటిని చిలకరిస్తూ వాటిని పోషిస్తానని చెబుతున్నారు. అయితే బాబా మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఖిలాఘాట్ సమీపంలో ఈ ధాన్యం బాబా ఉండగా ఇతనిని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. బాబా తన తలపై పంటలను ఎలా పండిస్తున్నారోనని తెగ ఆశ్చర్యపోతున్నారు.